నమస్కారం గురుగారు. శుభం కలుగుగాక. అమ్మ పద్మ, వస్తున్నా నాయనమ్మా. గురువుగారి పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకోమ్మా, వెళ్ళు. చేదు కాఫీ ప్లీజ్ ప్లీజ్. చేదు కాఫీ. ఏంటి ఏంటేంటి? గురుగారిని పరిచయం చేయమని అడిగాను కదా. ఆయన్ని పరిచయం చేసుకుని ఏం చేస్తావు? సీక్రెట్. పరిచయం చేస్తావా లేదా? చూడు, నానమ్మకి ఇలాంటివి నచ్చవు. ఇంతకీ పరిచయం చేస్తావా లేదంటే? నువ్వు ముందు మాట్లాడకుండా ఉండు. అంటే పరిచయం చేయవా? ఏంటి చేదు కాఫీ ఇలా అంటావు? నువ్వు ముందు మాట్లాడకుండా ఉండు. కళ్యాణ ప్రాప్తిరస్తు. రండి గురువుగారు. రా, ఈ రోజుతో నీ పని అయిపోతుంది. ఏమైంది గురువుగారు, ఆగిపోయారే? ఈయనేంటి నా వైపు అలా చూస్తున్నాడు? చూపుల్లోనే నా క్యారెక్టర్ పసిగట్టాడా? ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. గోదా కళ్యాణానికి మీరు చెప్పినట్లే అన్ని ఏర్పాట్లు చేయించాం. మీ చేతులతో అన్ని దగ్గరుండి చేయిస్తే మా అందరికీ చాలా సంతోషం. ఏమీ లేదు, కళ్యాణం జరిపిద్దాం, పదండి. हरि ओम ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सेदसादनं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्यां वन्दे मुकुन्दप्रियां। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे ढोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते।
గురువుగారు, గోదాదేవి శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణం గురించి, వాళ్ళ చరిత్ర గురించి కాస్త మీరు చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది. అలాగేనమ్మా. పురాణ కాలంలో విష్ణు చిత్తులని శ్రీరంగనాథ స్వామి భక్తులుండేవారు. ఆయన ప్రతిదినం ఉదయం సాయంత్రం అలాగే పవళింపు సేవ జరిగే వరకు రంగనాథ స్వామి వారికి పూలమాలలో తులసిమాలలో కట్టి స్వామివారికి సమర్పించేవారు. అలాగే విష్ణు చిత్తుల వారితో పాటు ప్రతిరోజు ఆలయానికి వెళుతున్న ఆయన తనయ గోదాదేవి శ్రీరంగనాథ స్వామి వారి దివ్య స్వరూపాన్ని చూసి ఆ స్వామిని భక్తితో ప్రేమతో ఆరాధించింది. అలా ప్రేమలో పడిన గోదాదేవి ఒక దినం స్వామివారికి విష్ణు చిత్తుల వారు గుచ్చిన మాలని తన మెడలో వేసుకొని అది స్వామివారికి అలంకరించమంది. విష్ణు చిత్తుల వారు ఆమెను మందలించి మరొక మాలను గుచ్చి స్వామివారికి వేయగా ఆ మాల జారి పడిపోయింది. ఆ తర్వాత స్వయంగా స్వామివారే గోదా ధరించిన మాలను తన మెడలో వేయమని ఒక వాణి వినిపించారు. అలా గోదా ధరించిన మాలని శ్రీరంగనాథులు వారు ధరించి గోదాదేవిని పరిణయమాడారు. నిజానికి శ్రీరంగనాథుడు వరించింది ఆమె ప్రేమను చూసి కాదు, ఆమె భక్తిని చూసి. అచంచలమైన భక్తి భగవంతుణ్ణి మెప్పిస్తుంది అనటానికి తార్కాణమే ఈ గోదా కళ్యాణం. ప్రతి సంవత్సరం ధనుర్మాస వ్రతం చేసి గోదా కళ్యాణం జరిపిస్తే ఆ ఇంట సిరులు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. సమస్త సమంగళాన భవతు. మాంగళ్యం తంతునా హేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యం తంతునా నేనా విశ్వరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గోదారంగనాయక స్వామి దేవతాభ్యో నమః. గోవిందా 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 గోదారంగనాయక స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. గురువుగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. గురుగారు, మై నేమ్ ఇస్ శామ్ అండ్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ యుఎస్. నేను మీతో కాస్త మాట్లాడొచ్చా? చెప్పమ్మా. అమ్మా శామ్, నువ్వు తర్వాత మాట్లాడదు గాని కాసేపు పక్కకు రా. రామ్మా, రండి ఆశీర్వాదం తీసుకుందాం. ఇష్టకామ్య విసిద్ధిరస్తు. పదండి ఆశీర్వాదం తీసుకుందాం. ఆయురారోగ్య ఐశ్వర్య విరుద్ధిరస్తు.
దీర్ఘాయుష్మాన్ భవ. ఒకవేళ గురువు గారు ఈ మనోజ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తే బాగుండు. ఈ మనోజ్ గురించి మీరైనా చెప్పండి గురుగారు. సర్వమంగళ ప్రాప్తిరస్తు. అంతా మంచే జరుగుతుందమ్మా. గురువుగారు, అంతా సవ్యంగా జరుగుతుంది కదా? ఎలాంటి అవరోధాలు ఆటంకాలు రావు కదా? అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుంది. పద్మావతి వివాహం నిర్ణయించిన ముహూర్తానికే నిర్విఘ్నంగా అన్నీ సవ్యంగా సక్రమంగానే జరుగుతాయి. కానీ కానీ ఆగేరేంటి గురువుగారు? ఏమీ లేదమ్మా. లేదు, కానీ అని మీరేదో చెప్పబోతూ ఆగారు. దయచేసి అదేంటో చెప్పండి గురువుగారు. ఈ ఇంటికి సంబంధించి ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తాలూకు విషయాల్లో కొన్ని మనోకలతలు ఏర్పడతాయి. కాలక్రమంలో కదిలే మేఘాల్లా వాటంతట అవే వెళ్ళిపోతాయి. గురువుగారు, ఆ ఉపద్రవం ఏమిటో సెలవిస్తారా? ముందే జాగ్రత్త పడొచ్చు కదా మేము. కాలం పోకడ చిత్రమైనది. సమస్య సృష్టించేది పరిష్కరించేది ఆ కాలమే. చెప్తే బాగుండేది. కాలం ఆడే వింత ఆటలో మనుషుల ఆట వస్తువులు. ఏ ఆట ఎవరితో ఆడాలో ఆ కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి కాలాన్ని అనుసరించడమే మన విధి. అంటే నన్ను ఇరికిద్దాం అనుకుంటుందా? మీరు ఎన్ని ప్లాన్లు వేసినా దేవుడు నా సైడే ఉన్నాడు. అందుకే యాగాలు హోమాలు దానాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది, ఊరటనిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. చేతి కాఫీ. గురుగారు వెళ్ళిపోతున్నారు. పరిచయం చేయవా ప్లీజ్? చేతి కాఫీ. సూర్య, దానాలకు ఏర్పాటు చేయించు. అలాగేనేనమ్మా. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభితం శుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం సర్వాలంకారయుక్తాం సతతమవైదాం భక్తాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం. అమ్మా జయంతి, ఏంటి ఏంటి చూస్తున్నా? మీరేం చూస్తున్నారు? నేను అదే చూస్తున్నాను. లేదమ్మా, అక్కడ నాకు కనిపిస్తుంది వేరు, నీకు కనిపిస్తుంది వేరు. ఆ? ఆహా, అక్కడ నీకు కనిపిస్తుంది ఆవు దూడ అంటే పశువులు మాత్రమే. కానీ నాకు కనిపిస్తుంది లక్ష్మీదేవి, ఆవిడ బిడ్డ. అవునమ్మా, ఆవుని గోమాత అంటారు కదా, ఎందుకని?
గో అంటే గోవు అని, మాత అంటే తల్లి అని. తల్లి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని. అవునా కదా? అవును. మరలాంటి శ్రీ మహాలక్ష్మిని అప్పనంగా దానం ఇచ్చేస్తుంటే నీ మనస్సు డబ్బు డబ్బు అని స్పందించట్లేదే? నీ గుండెలు మండిపోవట్లేదా? నీ గుండెలు ఆవిసిపోవట్లేదా? అబ్బ, ఆ, ఎందుకు? ఎందుకేంటమ్మా? ఇలా ఆవు దూడల్ని దానం ఇచ్చేస్తే అష్టైశ్వర్యాలు మన దూరం పారిపోతాయంటారు. ఆ తర్వాత నువ్వు నీ పిల్లా జల్లా పొలము పుట్ర ఇల్లు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించుకో. మొదలైంది. అమ్మా సావిత్రమ్మ గారు, గోదానం పూర్తయింది. ఇప్పుడు సువర్ణదానం. అదిగో చూసావా, ఆవునలా ఇచ్చేశారో లేదో సువర్ణదానం అంట. బంగారం కూడా తరలిపోతోంది. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం సువర్ణదాన ముహూర్తకాలే శుభం భూయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసత్. అలా బంగారం బయటికి పోవటం ప్రారంభమైందంటే ఇక నీకు నీ పిల్లలకి మిగిలేది కాగి బంగారమే. ఇప్పుడు భూదానం. భూదానం అంట. అయ్యో, భూమి కూడా దానం చేస్తున్నారేంటి? చేస్తారమ్మా. అమ్మా, బంగారంతో పాటు భూమి కూడా పోతుంది. అసలు ఈ రోజు భూమికున్న విలువ దేనికైనా ఉందో చెప్పు? గోవులు మళ్ళీ పుడతాయి, సువర్ణం కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అలాంటిది భూమాత, గోమాత వెళ్ళిందని అలిగి వెళ్ళిపోయిందనుకోమా, ఇంకేముంది అంతే. ఇలా భూమి తరలిపోతే చివరికి మీరు నిలబడ్డానికి నిలువెత్తు భూమి కూడా మిగలదు. పాదౌ యస్య నాభిర్వేదసురు నీలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి హనో యస్య వాస్తేవతి అంతస్థం యస్య విశ్వం సురనరకటకో భూమికర్ధర్వదై. భూదానం పూర్తయింది. ఇప్పుడు సాలగ్రామ దానం. ఓం నమ శివాయ. సాలగ్రామ దానం అంటమ్మా. ఎంత అపచారం అమ్మా, ఎంత అపచారం. పుణ్యమని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించుకుంటే సకల సంపదలు ఇంట్లో కొలువుంటాయి అంటారు. అలాంటి సాలగ్రామాల్ని ఎవరైనా దానమిస్తారమ్మా? ఇస్తారా? ఇక నువ్వు, నీ పిల్లలు, నీ సంసారం మీ ఊరికి, అదేనమ్మా మీ గ్రామానికి ఇక తరలి వెళ్ళిపోవటమే. ఇక అమ్మా వస్త్రాలు తీసుకురండి. సాలగ్రామ దానం పూర్తయింది. ఇప్పుడు వస్త్రదానం. అదిగో వస్త్రాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయండి. అంటే చివరికి కట్టుకోవటానికి బట్టలు కూడా ఉండవన్నమాట. అర్థమైందే? నేనేం చేయగలను? చూడటం తప్ప. అదే పొరపాటు తల్లి. మా వదిన ఇలా దానాల మీద దానాలు చేసుకుంటూ పోతే అది నువ్వు చూస్తూ ఊరుకుంటే శ్రీమద్ రమణ గోవిందో హారి. ఇటు కాదమ్మా, అటు చూడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ కాలనేమిహాశౌరిశూరశౌరిర్జనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ. అయ్యో, ఇవన్నీ అడిగేస్తాను. అబ్బో, సూర్య ఇక్కడే ఉన్నాడు. వీడి ముందు అసలు అడగలేనే. ఎలాగా?